డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం దిగులు పడుతున్నావు? దేవుడు నీ వెంట ఉన్నాడు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు మోకాలు వేయటమే దేవుని కోసం ఆరాటపడటమే లేటు. ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఏర్పాటు చేయలేదా? దేవుడు ముట్టలేదా? మరి నన్ను ముట్టడని ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను నీ ఘోష నా గోల దేవుడు ఎన్నని ఎందుకు అనుకుంటున్నావు? వేదన పడుతున్నావా? బాధపడుతున్నావా? ఆనాడు హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏడుస్తూ అన్నాడు, అయ్యో నాకు బాధ వచ్చిందని. కానీ దేవుడు ఆ మొర ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడే. మరి నీకు నాకున్న చిన్న సమస్య ఏమాత్రం? భార్య బిడ్డల సంవత్సరమా? అలాగే ఒక కుటుంబంలో సమస్య, ఏ సమస్య అయినా సరే దేవుని ఎదుట పెట్టు, మోకాలేద్దాం, దేవుని ఎదుట ఏడుద్దాం, ఏడ్చి ప్రార్థన చేస్తే ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తానని ప్రార్థన 7:17 చెప్పిన ప్రకారం